సర్వశక్తి కృపగల మా తండ్రి, దయగల మా రక్షక యేసయ్యా, స్తోత్రాలు వందనాలైనా. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి జ్ఞాపకం చేసుకో అనే అంశం గురించి సమయంలో మాట్లాడుతుండగా నాతో మీరు మాట్లాడి గణిత మా ప్రభావాలు మీరు పొందుతాం. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. జ్ఞాపకం చేస్తాం, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్తులైందని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కాలంలో అనగా ఆయా దినములలో ఇశ్రాయేలుతో సహా పౌరులు అంటే వారు దేవుని యొక్క ఇది పౌరసత్వం లేని వారుగా ఉంది. మరి పరదేశులను, వాగ్దానం లేని నిబంధన లేని ప్రజనులను, నిరీక్షణ లేని వారి వల్లే ఉన్నారని క్రీస్తు దూరస్తులైనట్టునే మీరు జ్ఞాపకం చేసుకోనండి. అన్నాడు దేవుడున్నా దేవుణ్ణి జ్ఞాపకం చేస్తా, దేవుడు చేసిన మేలును ఉపకారములు అన్నింటినీ మరిచి దేవునికి మొరపెట్టిన ఇశ్రాయేలు ప్రజలే మొరపెట్టి మమ్మల్ని విడిపించమని ప్రార్థించి వారు దేవుడు విడిపించి నడిపించిన కానీ దేవుడు చేసిన మేలు ఉపకారములన్నింటినీ మరిచి వారి జ్ఞాపకం లేని వారుగా ఆనాడు జీవించారు. ఆ రీతిగా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానమును నెరవేర్చుటకు శక్తిమంతుడు సమర్థుడైన దేవుని వారు విసర్జించి దేవుని జ్ఞాపకం చేసుకోక ఆయన చేసిన మేలు ఉపకారములన్నింటినీ మర్చి వారు ఇష్టానుసారంగా వారి సొంత ఆలోచనతో జీవిస్తూ ఉంటున్నారా. మరి ఈనాడు ఆ యొక్క అంశం జ్ఞాపకం చేసుకో, మరి వారు జ్ఞాపకం చేసుకోక వారు ఇష్టానుసారంగా ప్రవర్తించి జీవించారు. ఆ రీతిగా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనము ఒకప్పుడు అన్యులముగా, దేవుని ఎరగనటి వారముగా, లోకానుసారంగా, మన ఇష్టానుసారంగా, మన సొంత ఆలోచనలతో మన పితరులు ఏమైతే చేశారో అదే చేసుకుంటా వస్తున్నాం. మరి ఏమైతే నడుచుకున్నారో ఆ రీతిగానే నడుచుకుంటా వస్తున్నాము. కానీ మనము దేవుని ఎరిగిన బిడ్డలము, దేవుని చిత్తానుసారంగా జీవించాల్సిన మనము, రక్షింపబడిన మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నాము, ఎలాంటి యొక్క దుర్ఘటనలో ఉంటున్నామో ఒకసారి మన పాత రోత జీవితాన్ని, మన నటనను, మనం వేసిన వేషాలు, మనం చూసుకున్న రంగులన్నీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఒకప్పుడు ఏ రీతిగా ఉన్నాము, ఇప్పుడు ఏ రీతిగా ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకుంటే కింద ఆ పోత రోత జీవితాన్ని నూతనమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం ముందుకు ఏ రీతిగా సాగాలి, ఏ రీతిగా జీవించాలి, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నామా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం విశ్వాసముగా జీవిస్తున్నామా లేదని మనము తెలుసుకోవాలి. ఇదే దేవుని బిడ్డల మనము మన సొంత విషయాలు, మన పిల్లల విషయాలు, మన ఉద్యోగ విషయాలు, మన డబ్బు విషయము, బంగారు విషయాలు అంటే చాలా చక్కగా జ్ఞాపకం ఉంటాయి. కానీ ఉదయాన్నే లేస్తేనే నేను ప్రార్థన చేసుకోవాలా, ఉదయాన్నే లేస్తేనే పిల్లలతో సహా కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, లేదా సాయంత్రం అయితేనే మేము భోజనానికి ముందు మనం అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలా, మన పిల్లల్ని దేవుని మార్గంలో నడిపించాలనే జ్ఞాపకం మనకు ఉంటుందా లేదా? మన ఉద్యోగానికి అయితే టైం టు టైం పోవాలా, ఆ టైం టు టైం అక్కడ ఫేస్ రీడింగ్ ఇవ్వాలి, లేకపోతే ఆ రోజు ఆబ్సెంట్. మరి దేవుడు ఇంత ఉచితమైన భాగ్యాన్ని, ధన్యతను మనందరికి ఇచ్చినప్పుడు మనం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈ రోజే చూడండి, మనం సజీవులుగా ఉంటున్నాము, జీవం కలిగి జీవిస్తున్నామంటే ఈనాడు మన బలము కాదు, మన శక్తి కాదు, మన యొక్క ధన సంపదలు కాదు, కానీ దేవుని యొక్క కృప, ఆయన దయ, ఆయన ప్రేమ మన మీద లేకుంటే ఈనాడు ఈ సమయంలో ఇక్కడ మనము సమపడే వారము కాదు. దేవుని చిత్తం అంటున్నది ఈనాడు ఆయన వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చిత్తాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ఆశ్చర్య కార్యాలను మనం
జ్ఞాపకం చేసుకోగల. దేవుణ్ణి మనము విశ్వసించినప్పుడు మన జీవితం ఎప్పుడు ఏ రీతి ఉన్నదో జ్ఞాపకం చేసుకోగల. విశ్వసించిన తర్వాత మన జీవితం ఏ రీతి ఉన్నది జ్ఞాపకం చేసుకోగల. విశ్వసించినాక మనం పడిపోయామా, అదే రీతిగా దేవుడు స్థిరముగా నూతనముగా దినదినము జీవిస్తున్నామా లేదనేది మనం జ్ఞాపకం చేసుకోవాలనేది ఈనాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ వాక్యాన్ని సెలవిస్తున్నాడు. ఆ కాలమందు ఇశ్రాయేలులు మరి ఆ రీతిగా జీవించాలని, వారు పరదేశులను, వాగ్దానం లేని పరజనులు, నిరీక్షణ లేని వారిగా వారు జీవించిన రీతిగా వారిని ఇంటారని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ సమయంలో ఇప్పుడు దేవుని బిడ్డలు మనం విశ్వసిస్తున్న మనం ఉచితమైన కృప, ఉచితమైన ప్రేమ దేవుడు నీకు నాకు అనుగ్రహించిండగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నామా? నిన్ను నన్ను పోషించి నడిపిస్తున్న దేవుని మనం జ్ఞాపకం చేసుకున్నాం అనేది ఆ అంశం గురించి మనం ఈరోజు సమయంలో ధ్యానించుకుందాము. మరి జ్ఞాపకం చేసుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉంటున్నాయి పరిశుద్ధమైన గ్రంథంలో. కొన్ని విషయాల గురించి ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. 8:15 మరి 6 గంటల లోపల మనము నేర్చుకుందాం. చూడండి, మొట్టమొదటిగా దేవుని విశ్వసించిన మనము, దేవుని నమ్మిన మనము, బాప్తిసం పొందిన మనము ముఖ్యంగా మనం చేయాల్సిన పని మొట్టమొదటి విశ్రాంతి దినము ఆచరించుటకు జ్ఞాపకం చేసుకోండి. విశ్రాంతి దినం అంటే ఏ దినము? ఆదివారం. ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయి విశ్రాంతి దినానికి? విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము, సబ్బాతు దినము, దేవుడు ఏర్పరిచిన దినము, దేవుని ఆరాధించే దినము. రీతిగా అనేకమైన పేర్లు ఉన్నాయి కదా. ఇన్ని పేర్లు ఉన్నప్పుడు మనం వాగ్దానంలో దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏముంటున్నది? విశ్రాంతి దినమును ఆచరించాలా. కాబట్టి దేవుని బిడ్డలైన మనము విశ్రాంతి దినమును ఏ రీతిగా ఆచరించాలనేది జ్ఞాపకం చేసుకోమని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. చాలు, దేవునికి మహిమ కలుగునుగాక. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం చేసుకున్నాము. ఎంతమంది ఈ దినాలలో దేవుని నమ్మిన మనం, విశ్వసిస్తున్న మనము విశ్రాంతి దినము మనం పరిశుద్ధముగా ఆచరిస్తున్నామా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? విశ్రాంతి దినం, సబ్బాతు దినం వస్తేనే మన సొంత పనుల కోసమే ఎక్కువ భాగం మనం ఆలోచన చేస్తాం. ఈరోజు పలాని పనికి పోవాలా, పలాని పని చేసుకోవాలి, ఈరోజు అంతా మన సొంత కుటుంబ పనులే అని మనం జ్ఞాపకం చేసుకుంటాము. కానీ అయితే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే విశ్రాంతి దినము మన కొరకు ఏర్పాటు చేయబడినది. విశ్రాంతి దినము మన కొరకు ఏర్పాటు చేయబడినదని మనము జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినము ఏ రీతిగా ఆచరించాలా? పరిశుద్ధ దినముగా. విశ్రాంతి దినము నీ కోసం, నా కోసం, అందరి కోసము ఏర్పాటు చేయబడినదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూస్తే మార్కు సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనం. దేవునికి మహిమ కలుగును. ఎవరి కోసం ఏర్పాటు చేయబడినది? మనుషుల కొరకు. మరి మనం విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకుంటున్నామా? విశ్రాంతి దినమును మనం ఆచరిస్తున్నామా? విశ్రాంతి దినమున దేవుని మనము ఆరాధన చేస్తున్నామా? విశ్రాంతి దినమున దేవుని మందిరానికి వెళ్ళి మనము దేవుని జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదనేది మనము జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తుంది. కాబట్టి విశ్రాంతి దినము మనందరి కోసము నియమింపబడినది. వాగ్దానంలో క్షమించండి, మరి ఆజ్ఞలలో 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ ఏమంటున్నది?
విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకోమని. ఆచరించమని అనటం లేదే కాకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే రేపు విశ్రాంతి దినం అంటే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలా? సిద్ధపాటు కదా. అలా ఏదైనా ఒక చిన్న ప్రయాణం పోవాలా, లేదా ఏదో ఒక ఫంక్షన్ పోవాలా, రేపు ఏదో ఒక కార్యక్రమం అటెండ్ కావాలంటే ఈరోజు ఏం చేస్తాం? చాలా చక్కగా సిద్ధపాటు కలిగిపోతాం. అయితే అదే విశ్రాంతి దినం వస్తే మనకు ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంటుంది. రేపు ఆదివారం కదా, పోవాల్సిలే, టైం 9 గంటలకు ఆరాధన ప్రారంభం కదా, నడుస్తలే 10 నిమిషాలు పోతే ఏమి కాదులే, పాటలు అయిపోయిలే అని కొంతమంది, ఆరాధన అయిపోయిలే అని కొంతమంది, వాక్య సమయానికి పోతే సరిపోతుంది లేని కొంతమంది అని అనుకుంటారు. అదే మనం ఒక ప్రయాణం చేయాలా, ఆ టైం 8 గంటలకు తెలుస్తుంది, మనం 9 గంటలకు పోతే ఆ ట్రైన్ నీకోసం ఆగుతుందా? ఆగదు. దాని పని అది చేసుకుంటానే పోతుంది. నువ్వు నేను వచ్చిన రాకున్న దేవుని కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలను మనము విశ్వసించిన మనము, దేవుని బిడ్డలమైన మనము విశ్రాంతి దినమును జ్ఞాపకం చేసుకోవాలా. అది మనందరి వరకు ఏర్పాటు చేయబడిన దినమని విశ్రాంతి దినమును మనం జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించాలా. అంటే ఒక దినం ముందుగా సిద్ధపడి రాత్రి దేవుని సన్నిధానమును రోజారి ప్రార్థన చేసి, మనం ఒకవేళ తెలిసి తెలియక చేసిన అపరాధములు, తప్పులు, అతిక్రమములు ఉంటే వాటన్నిటి ఒప్పుకొని విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి దేవా కృప చూపు, నన్ను ధైర్యపరచు, నన్ను బలపరచని మనము ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధానికి, మందిరానికి మనము వెళ్ళాలి. యెషయా గ్రంథంలో అంటాడు, నువ్వు వస్తే క్రమంగా ఖచ్చితంగా రా, లేదంటే నిన్ను నా మందిర ద్వార బంధము నిన్ను తొక్కమన్నది, నిన్ను రమ్మనేది ఎవరు అని దేవుని వాక్యం వస్తుంది. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి పోయేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలా. ప్రసంగి గ్రంథం 5:1 చక్కగా రాబడి, నువ్వు దేవుని మందిరంకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటున్నదా? మనం దేవుని మందిరానికి వెళ్ళినాక దేవునికే మనం కేంద్రీకరిస్తున్నామా? మన చూపులు, మన చెవులు దేవుని వాక్యాన్ని ఇంచున్నాయా, లేకుంటే అటు ఇటు చూస్తున్నాయా? మన ప్రవర్తన ఏ రీతిగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుని వినే వాక్యాన్ని విని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా జీవించాలనేదే దేవుని యొక్క చిత్తమైంది. కాబట్టి దేవుని బిడ్డలను మనము విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధానంలో ఒకవేళ ఈనాడు బుధవారం దినము కూడినామంటే దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని సన్నిధానంలో ఒక దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలుగా అంటాడు, 3:20 అంటాడు, మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికంగా చేయు శక్తి గల దేవుడవని నమ్ముతున్నామా? జ్ఞాపకం చేసుకుంటున్నామా? విశ్వసిస్తే ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినము నెమ్మదిగా, ప్రశాంతముగా, సమాధానముగా, దేవునికి ప్రతిష్టమైన దినమని, దేవునికి ఘనమైన దినమని, పరిశుద్ధపరచబడిన దినమని మనం జ్ఞాపకం చేసుకొని విశ్రాంతి దినము నీ కోసం, నా కోసం, మనందరి కోసం దేవుడు ఏర్పాటు చేశారు. 7 దినములు మనం కష్టపడి మన ఆరోగ్యం, మన కుటుంబ పరంపర మనం పనిచేసుకొని 8వ దినం విశ్రాంతి దినము పరిశుద్ధ దినమని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధానంలో మనం గడిపేదానికి మనందరి కోసము దేవుడు ఏర్పాటు చేశాడు. అదే రీతిగా ఇంకొకటి మనం ధ్యానిస్తే ఈ మందిరం కాక ఇంకొక మందిరము కాక ఉంది. ఏ మందిరము? ఈ మందిరము దేవునికి ఏర్పాటు చేయబడిన మందిరము కాక ఇంకొక మందిరం. దేవుడు ఏమంటాడు? మీరు కట్టను ఉద్దేశించిన హస్తకృత్యములను కట్టిన ఉంచిన మందిరములు నేను నివసించుతున్నాను అని దేవుడు అంటాడు. మరి ఎక్కడ నివసిస్తాడు? మన హృదయంలో నివసిస్తాడు. అంటే ఈ హృదయం